చంద్రబాబు నాయుడు గారు అబ్బా ఆయన మాట్లాడు. ఆయన ఇంట్లోంచి చూస్తే అంట చిన్నప్పుడు ఎదురుగుండా 7 కొండలు కనిపించాయంట. ఆ 7 కొండల నుంచి వచ్చేటువంటి ఆ పవిత్రమైనటువంటి జలతారులు లాంటి ఆ గాలి ఆయనకి తగిలి ఒకసారి జిల్లుమనేదంట. స్వామివారు ఆయనకు వచ్చినట్టు ఉండేదంట. ఆ అనుభూతి అద్భుతమైన అనుభూతి అంట. దాంతో ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అని చెప్పనేది ఉండేదంట. ఇది ఎట్లా ఉంది అంటే రోజు 100 కోళ్ళను తినేసే తోడేలు సాయంత్రానికి ప్రవచనాలు చెప్తూ ఉంటుంది. ఆ మోడల్లో ఉన్నావు తప్పితే వేరే ఉంది చంద్రబాబు నాయుడు గారు. నీ మాట నమ్మరేమో, నన్ను నమ్మట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా నమ్మటం మానేశారు సార్. ఆల్రెడీ ఛానల్ అయిపోయింది నమ్మటం మానేసేసి. ఎందుకని మానేశారు అనుకున్నారు? ఆయన ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి తప్పితే ఆయన చెప్పింది ఏది చేయడు. పరిశ్రమ కాలుష్యాలు వస్తున్నాయి. ఎవరికి? మా ఊరు కాదు, కుప్పం కాదు, బందర్ కాదు, పిఠాపురం జనం ఘోష. మేము నాశనం అయిపోతున్నామంటే ఆయన వెళ్ళి నేను మనిషినే కదా, నేను దేవుణ్ణి కాదు కదా, 100 రోజులు టైం ఇవ్వండి పరిష్కారంతో వస్తాన్నాడు. 100 రోజులు వెళ్ళిపోయి ఇంకో 100 రోజులు కూడా అయిపోయింది. ఇక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? కోనసీమ వెళ్ళాడు. కోనసీమ వెళ్ళి ఏం చెప్పొచ్చాడు? ఈ బాధలు మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చినాయి అంటే చెప్పి, కాదే బాబు జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు నుంచే ఉన్నాయా అని చెప్తుంటే, నోడుకొని రాజకీయాలు మాట్లాడకండి, మీరు కూర్చోండి అంటే, జగన్కి సంబంధం లేదంటే కూర్చోండి మీరు రాజకీయాలు. మాట్లాడేవాడు కూడా జనసేన వాళ్ళు. జనసేన రైతులు మాట్లాడుతుంటే ఇలా ఒకటి కాదు అర కాదు ఇన్ని అసత్యాలు మాట్లాడుతుంటే 30,000 మంది ఆడవాళ్ళని తీసుకొస్తా అన్నావు, తప్పిపోయారన్నావు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్లు కలిసి అమ్మేశారన్నావు. సుగాలి ప్రీతి గురించి గొంతు చించుకున్నావు, గుండెలు బాదుకున్నావు. అదే సినిమాలో చొక్కా చింపేది అరుస్తావు, అట్లా అరిసావు. జగన్మోహన్ రెడ్డి గారు చట్టం ప్రకారం చేరాల్సిన నిన్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి గారు తల్లికి అందజేస్తే నా వల్లనే వచ్చినాయి కదా అని చెప్పి వాళ్ళ అమ్మతో అంటావంట. వాళ్ళ అమ్మగారు గోల, ఇదేంటండి జగన్ ప్రభుత్వం ఇస్తే నా వల్ల వచ్చినాయి అంటాడు కదా అంటాడు. అసలు చనిపోయింది వాళ్ళ అమ్మాయి చనిపోయింది ఎప్పుడు? కిరాతకంగా హత్య గావించింది ఎప్పుడు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ప్రభుత్వంలో కదా, 2017లోనే ఎప్పుడు కదా జరిగింది. దాన్ని 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి రుద్ది ఇవాళ అంటే రాజకీయానికి సుగాలి ప్రీతి మరణాన్ని, అంటే చిన్న పిల్లని స్కూల్ చదివేట చిన్న పిల్ల మరణం దగ్గర నుంచి కులాన్ని వదలేదు, మతాన్ని వదలేదు, చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా వదలకుండా ఇవాళ ఇంత పాపానికి గుడి కడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడుతూ మరి ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీకు విశ్వాసం లేకపోతే మా స్వామి జోలికి రాబాకండి. ఓ నీ ఒక్కడికే స్వామి అండి, మీ స్వామి ఎప్పటి నుంచి మీ స్వామి? బ్రిటిష్ వాళ్ళు కూడా గుడిలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని ఇంప్రూవ్ చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గమైన అపచారం చేశాడంట. ఆయన అంటాడు తన గురించి తను మాట్లాడుకోవాల్సింది. కరడుగట్టిన నేరస్తుడు ప్రజల్ని అసత్యాలను చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నేరస్తులు చేసే విషయం డైవర్షన్ పాలిటిక్స్. భారతదేశంలో అత్యధిక కేసులు ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని రాష్ట్రాల్లో సుమారుగా దగ్గర 29-30 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాలు అనుకుంటా, 29 రాష్ట్రాలు ఎన్నో ఉంటే ఈ 29 మొత్తం అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అత్యధిక నేర చరిత్ర ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మొత్తం డైవర్షన్ చేస్తున్నది అంతా సూపర్ 6 ఇవ్వకుండా సూపర్ 6 ఇచ్చానని, సూపర్ హిట్ అని, చెడ్డ ప్రభుత్వాన్ని నడుపుతా ఇది మంచి ప్రభుత్వం అని. ఇవన్నీ ఎవరు డైవర్షన్ చేస్తున్నది? విషం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్ముదామని చెప్పని ప్రయత్నం చేసి ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ ఎక్కడది? నారా చంద్రబాబు నాయుడు సిట్ మీరేసిన సిట్లో మొత్తం మాకు చూడదామని ట్రై చేస్తుంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఎంటర్ అయ్యి వారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక 2 అధికారులు, వేరే రాష్ట్రాలకు చెందినటువంటి మరొక 3 అధికారులు డే టు డే మానిటర్ చేయడానికి సిబిఐ డైరెక్టర్ గారిని ఏర్పాటు చేసి ఒక సిట్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు వారు, ఎపెక్స్ కోర్టు అంటారు కదా, వారు ఏర్పాటు చేస్తే వారు చేస్తున్న దాంట్లో వారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఏమంటారు? ఇవాళ వారు మాట్లాడుతున్నారు. మొన్న ఫస్ట్ ఏం మాట్లాడారు చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు
సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ 18వ తారీఖు. సౌండ్ పెట్టండి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి భావిస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది టీకి బదులు. చూడండి సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి 80 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు 8-10 వయసులో వారు ముఖ్యమంత్రి హోదాలో సెప్టెంబర్ 18వ తారీఖు 2024 వారు ఏం మాట్లాడారు? కడాన తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా నెయ్యికి బదులుగా ఏం ఇంగ్రీడియంట్స్ అండి అన్నాడు? దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి భావిస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా జంతువుల కొవ్వు, నెయ్యికి బదులు. చూడండి, నెయ్యి కాదు, నెయ్యిలో కల్తీ కాదు, నెయ్యికి బదులు నాసి రకం ఇంగ్రీడియంట్స్, జంతువుల కొవ్వు. నెయ్యికి బదులు, నెయ్యిలో కల్తీ కాదు, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు, నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కలిపి ప్రసాదం చేసి అపవిత్రం చేశారని చెప్పని ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎపెక్స్ బాడీ ఒక సిట్ని ఏర్పాటు చేస్తే, ఎందుకు సుప్రీంకోర్టు కూడా ఎందుకు ఏర్పాటు చేసింది? అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు దిక్కుమాలిన గవర్నమెంటు, వాళ్ళు సిట్ ఒకటి వేశారు, ఆ సిట్లో అంతా కూడా చెంచాలే ఉన్నాయి, ఆ సిట్ అంతా చంద్రబాబు చెంచాలే, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది న్యూట్రల్ కమిటీ కావాలంటే చంద్రబాబు గవర్నమెంట్ని అడిగి 2 పేర్లు తీసుకుని అధికారులు, మరొక 3 పేర్లు వేరే ఇతర రాష్ట్రాల నుంచి వాళ్లే సెలెక్ట్ చేసుకుని డే టు డే మానిటరింగ్ కోసం సిబిఐ డైరెక్టర్ని హెడ్గా పెట్టి ఆ సిట్ని ఏర్పాటు చేశారు. వారేం చెప్పారు? దీంట్లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, ఆయన ఎవరో పాపం విలేకర్ గారు అడిగాడు. అందులో TV9 ఉండదు, ఎన్టీవీ ఉండదు, సాక్షి ఉండదు, 10 TV ఉండదు. ముఖ్యమంత్రి గారు ముందు కూర్చున్న విలేకరులో వీళ్ళు కాకుండా మిగతా ఉంటారు. జ్యోతి, TV5, భజన్, ఆడు, ఈడు, వీళ్ళందరూ అక్కయ్య, బావయ్య, మామయ్య వీళ్ళందరూ ఉంటారు. అందులో ఒకడు అడిగాడు, సార్ దీంట్లో సుప్రీంకోర్టు సిట్టు ఏర్పాటు చేసిన సిట్టు కొవ్వు కలవలేదన్నా అన్నారుగా అన్నాడు. వాట్ ఆర్ టాకింగ్ అంటాడు ఇంగ్లీష్. వాట్ ఆర్ యూ టాకింగ్? నేను యాజ్ ఈజ్ ఆయన మాట్లాడింది, నేనేం మాట్లాడతా కొత్తగా. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవరు చెప్పారా నీకు? కొవ్వు కలలేదని ఎవరు చెప్పారు? పోనీ నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతున్నా, కొవ్వు కలిసిందని మళ్ళీ నువ్వు చెప్పి ఇవాళ చెప్పమని అడుగుతున్నా. కొవ్వు కలిసిందని చెప్పకపోతే కొవ్వు కలిసిందేనా? ఏం కొట్టుకుపోతారు ఇప్పుడు మీరు? అన్న జగన్ మట్టి కొట్టుకుపోతారా? మీరేం కొట్టుకుపోతారు? ఏం కొట్టుకుపోతారు మీరు?